హాయ్ టీవీ చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు మనం మొక్కలకి ఎంతో బలాన్ని ఇచ్చండి పూలు కాయలు కాయటానికి ఒక ఎరువుగాను ఒక మంచి లిక్విడ్ అండి. వాటర్ రూపంలో అందించి ఒక మంచి మెడిసిన్గా చెప్పుకోవచ్చండి. ఇదిగోండి ఈ కట్ చేసిన అలోవెరా అండి. ఇలా చక్కగా కట్ చేసుకోవటమేనండి. ఇదిగోండి ఇలాగ అలోవెరా అంతా కూడా సన్న ముక్కలుగా అన్నమాట, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా మరి కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేయండి. నేను చక్కగానే ఏం తీయకూడదండి, మొత్తం ఇలాగ వేసేసేయండి. మిక్సీ వేసేసి మీకు చూపిస్తాను తీసుకొచ్చి. మిక్సీ వేసుకున్న ఈ కలబంద జ్యూస్నండి ఇలా ఒక బకెట్లో పోసేద్దాం. సన్నగా కట్ చేయండి. లావి అయితే నలగవండి, అంతకుముందు చాలాసార్లు వేసాను. సుమారుగా 1 కేజీ ఉంటుంది అనుకుంటానండి. మరి పెద్ద మిక్సీ జార్లోకి 2 ఆయిల్ పట్టిందన్నమాట. ఇది కూడా వేద్దాం. ఇలా రెడీ చేసుకున్న జ్యూస్నండి ఇలాగ వేసేసుకుంటున్నాం. అయితే ఈరోజు మరి మీకు ఇంకొకటి చూపించాలనుకుంటున్నానండి. గతంలో మనం ఓన్లీ ఈ కలబంద జ్యూసే మొక్కలకి ఇచ్చాం మనం. అయితే ఈరోజు దీంతో పాటు నేను కొంత మజ్జిగ తీసుకుంటున్నానండి. ఇది మేగడికని మరి తీసి వెన్న తీసిన మజ్జిగ అండి. మరి 15-20 రోజుల పైనే మరి ఇది స్టాక్ ఉందని చెప్పుకోవాలి. పుల్లటి మజ్జిగ ఈ పల్స్గా ఉంది. ఇది ఒక 3 లీటర్లు ఉంటుందండి. దీంతోపాటు ఈ 3 లీటర్ల మజ్జిగ కూడా నేను వాటర్లోకి తీసుకోవాలనుకుంటున్నాను ఈరోజు. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కలబంద జ్యూస్ రండి ఈ వాటర్లో పోసేద్దాం. మీరు ఇదే కొలత డ్రమ్మున్నా కలుపుకోండి, నేను ఉరమరిగా కలిపేస్తున్నాను. మనం రెడీ చేసుకున్న ఈ మజ్జిగ నీళ్ళు కూడా దాంట్లో పోసేద్దామండి. ఒకవేళ మీరు ఎక్కువ మీ దగ్గర పెద్ద డ్రమ్ ఉందనుకుంటే డ్రమ్ములో కలుపుకోండి, మీరు ఇబ్బంది ఏం లేదండి. డ్రమ్ములైనా కలుపుకోవచ్చు. మోతాదు ఎక్కువైనా ఏమి ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే మొక్కలు పోసే నీళ్ళే కాబట్టి. ఈ మజ్జిగ ఈ అలోవెరా ఈ లిక్విడ్ నండి చూడండి, ఈ అలోవెరా మొక్కలకి వేయచ్చు. దీంట్లోనే మరి బచ్చలు ఉందండి, బచ్చలు ఉంది, దోసకాయ చెట్టు అన్నీ ఉన్నాయి. దీంట్లో అన్ని మొక్కలకి వేయచ్చండి. ప్రతి మొక్కకు కూడా పోయచ్చు. అన్నీ పచ్చగా ఉంటాయండి మొక్కలు, చక్కగా పువ్వులు కాయలు చూసారా. పికాకో లీఫ్ అసలు ఎంత లీఫ్ చక్కగా వచ్చాయో, అందంగా ఉన్నాయో. పోసే కొద్ది వస్తున్నాయండి శంకు పూల చెట్టు అయితే. ఇదిగోండి ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుందన్నమాట. ఇదేనండి నాకు ఎటువంటి ఎరువు మట్టి కానీ ఏదీ లేదండి. నేను 3 సంవత్సరాలుగా ఇదే ఉపయోగిస్తున్నాను. ఈ వాటర్ని ఉపయోగిస్తున్నాను ఈ మొక్కలకి. ఉసిరి చెట్టు అండి, దీనికి నేరేడు చెట్టు అండి, పెద్ద చెట్టు ఉంది. నిమ్మకాయ నేరేడు ఉందన్నమాట. దీంట్లో పర్పుల్ కలర్ మనీ ప్లాంట్ అండి. ఇది కూడా చాలా బాగా వస్తుందని నేను కుండీ మార్చిన తర్వాత. ప్రతి మొక్క అండి మన మిద్దె తోటలో ఉన్న అన్ని మొక్కలు కూడా ఇది అందించవచ్చు ఈ వాటర్ని. నేనైతే 3 సంవత్సరాలుగా ఈ లిక్విడ్ అందిస్తున్నానండి. డైలీ ఇదే ఎక్కువగా అందిస్తున్నాను. మరి కరోనా టైంలో నుంచి కూడా నేను ఎటువంటి మట్టి తేలేదు, ఎరువు మట్టి లేకుండా. మరి ఇవ్వండి కాయలు మరి పువ్వులు అన్నీ కూడా చెట్టు నిండా విపరీతంగా పూస్తూనే ఉన్నాయండి. తను మజ్జిగ నీళ్ళు ఇవి కల్పిస్తుంటాను. లేదంటే విడిగా మజ్జిగ ఎక్కువ ఉంటే నేను వెన్న తీసినప్పుడల్లా మజ్జిగ వాటర్ ఎక్కువ ఇస్తుంటానండి. అది కూడా లేదంటే అది లేనప్పుడు ఒట్టి అలోవెరా మిక్స్ చేసేసి ఈ స్టైల్లో ఇస్తుంటాను అన్నమాట. ఇబ్బంది ఏమీ లేదండి. చక్కగా పువ్వులు ఇదిగోండి కాయలు చెట్టు నిండా నిజంగా అన్ని కాయలు అన్నమాట. కాయలు చక్కగా వస్తున్నాయి అన్నమాట. కాయలు చెట్టు నిండా అన్ని విధాలుగా వస్తుంటాయండి. తప్పకుండా మీ మిద్దె తోటలో కూడా ఈ స్టైల్లో మరి ఈ యొక్క అలోవెరా మజ్జిగ కలిపి ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయలు ఒకటని కాదండి, కాకరకాయలు దోసకాయలు అన్ని కాయలు వస్తుంటాయండి. చెట్టు మందార చెట్టు కూడా ఎప్పుడు ఎక్కువగా పూలు పూస్తూనే ఉంటుంది. మజ్జిగ నీళ్ళు అండి అలోవెరా వాటర్ ఇవ్వటం వల్లేను ఈ పూలు అయితే మరీనండి అసలు ఎంత బీభత్సంగా వచ్చాయి. నేను ఈ వీడియో రిలీజ్ చేయడానికి చాలా లేట్ అయిపోయిందండి, నెల పైన పట్టింది. మళ్ళీ వచ్చేసినాయి అన్నమాట టమాటాలు. అసలు ఎంత ఫుల్గా ఉన్నాయనండి, అసలు
చెట్టు నిండా పూలేనన్నమాట. పువ్వులు, కాయలు అన్ని రకాలండి, ఒకటని కాదు. దోసకాయ చెట్టు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుందండి. తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.